హలో, మరమరాలతోటి లడ్డు తయారు చేసుకుందాం. స్టవ్ మీద బండి పెట్టి ఇప్పుడు 1/2 కిలో బెల్లం యాడ్ చేసుకున్నాను. దీనికి కొంచెం వాటర్, ఇది బాగా బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగిన బెల్లాన్ని వడగట్టుకోవాలి ఇలా, ఎందుకంటే బెల్లంలో రాళ్ళు అవి ఉంటాయి ఒక్కొక్కసారి. చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో బెల్లంలోంచి. ఇప్పుడు దీన్ని పాకం తయారు చేసుకోవాలి. ఇలా పాకం తయారయ్యేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వలన లడ్డు షైనింగ్ వస్తుంది. చూడండి పాకం దగ్గర పడ్డది. మంచి స్మెల్ వస్తుంది పాకం దగ్గర పడేటప్పుడు. ఇలా గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో వేసుకున్నప్పుడు ఇలా స్మూత్గా గడ్డలాగా వస్తుంది. చూడండి ఇలా వాటర్లో వేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇలా పాకం తయారైన తర్వాత ఇక్కడ నేను 1/2 కిలో వరకు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ మరమరాలు కూడా 1/2 కిలో పైన పడతాయి. దీన్ని బొరుగుల లడ్డు అని కూడా అంటారు. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మంచిగా తిప్పుకున్న తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా తయారు చేసుకున్న పురుగుల లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా అంతా ఉండలు చుట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో నిలువ ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మధ్యలో ఎప్పుడైనా ఆరిపోయింది అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొద్దిగా లైట్ ఫ్లేమ్లో వేడి చేసి మొత్తం ఇలా ఉండలు చుట్టుకోవచ్చు. బొరుగుల లడ్డు రెడీ. 1/2 కిలో బొరుగులకి ఎన్ని లడ్లు తయారయ్యాయి చూడండి.